హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే మేము ఇప్పుడు అరుణాచలంకి వచ్చామన్నమాట. సో ఇది నా థర్డ్ టైం. ఫస్ట్ టైం నేను నడవలేదు, జస్ట్ దర్శనం మాత్రం వెళ్ళేసి వచ్చేసాను. అండ్ సెకండ్ టైం నడిచాను. నాకు ఓకే, ఫస్ట్ టైం కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్లో నడిచేసాను. లాస్ట్ 3 కిలోమీటర్స్ ఉన్నప్పటి నుంచి నాకు కొంచెం పెయిన్ వచ్చి, అంటే కొంచెం కష్టమైంది. థర్డ్ టైం నాకు ఇప్పుడు కూడా ఆ ఎగ్జైట్మెంట్ అలాగే ఉంది. అండ్ సో ప్లాన్ ఏం లేదు, మేము ఇప్పుడే రీచ్ అయ్యాము. మేము తిరుపతిలో ఒక 12:30 అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు టైం వచ్చి ఎంత, 6:15 అట్లా అవుతుంది. అయ్యాం, చూద్దాం ఈసారి గిరి ప్రదక్షిణ ఎలా ఉంటుంది అని చెప్పి. వీళ్ళేదో ఇక్కడ గేమ్ ఆడుతున్నారు. సో ఇదనమాట ఈరోజు వ్లాగ్. స్టే ట్యూన్డ్. నేను గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటా. అండ్ ఈసారి న్యూ కమర్స్ ఉన్నారనమాట, వాళ్ళని చూపిస్తా. శ్యామ్ కూడా న్యూ బిగినర్ అనమాట, ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. అంటే లేరు, నేనున్నాను. ఉంది. హసి ఏం కోరుకుంటుందో నాకు తెలుసు. హసి ఏం కోరుకుంటుందో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. అండ్ వాడు కూడా గిరి ప్రదక్షిణ చేస్తా అంటున్నాడు. మరి చూడాలి ఎలా ఈ అరుణాచలం ట్రిప్ ఎలా అవుతుందో. హే గాయ్స్, సో మేమైతే ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడైతే దర్శనంకి వెళ్తున్నాము. అండ్ ఆ తర్వాత మేము ఇప్పుడు నడుస్తామో మార్నింగ్ నడుస్తామో తెలీదు. సో చూద్దాం ఇప్పుడైతే దర్శనం ఎలా అవుతుందో. మేము ఉండే ప్లేస్ నుంచి కార్ ఇక్కడే పెట్టేస్తున్నాం. ఆటోలో వెళ్తే బెస్ట్ అని చెప్పి ఆటోలో వెళ్తున్నాం అనమాట. నేను ముందు వచ్చినప్పుడు కూడా ఆటోలోనే వెళ్ళాను. సో ఇప్పుడు లెట్స్ గో. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నాకు శివుడు, విష్ణు, అసలు శివుడు అన్న, వెంకటేశ్వర స్వామి అన్న, అసలు దేవుళ్ళు అంటే నాకు చాలా ఇష్టము. టెంపుల్స్ ఆర్ అసలు మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ నాకు. సో ఇప్పుడు అరుణాచలంలో ఉన్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అది ఎందుకో తెలీదు, టెంపుల్స్ ప్లేసెస్కి వచ్చినప్పుడు ఆ ఫీలింగే నాకు వేరే లెవెల్లో ఉంటుంది. ఎనర్జీస్ చాలా హైలో ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ హోలీ ప్లేస్ అంటే అక్కడ చుట్టూ కూడా, ప్లేస్ చుట్టూ కూడా పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. సో హోప్ఫుల్లీ చాలామంది చెప్తారు అరుణాచలం వచ్చేదాకా మీ లైఫ్ ఒకటి, అరుణాచలం నుంచి వెళ్ళాక మీ లైఫ్ ఒకటి అని. సో చూద్దాం. సో ఇప్పుడైతే మేము దర్శనంకి వెళ్తున్నాం అనమాట. అందరినీ చూపిస్తాం మీకు. అందరూ హాయ్ చెప్పండి గాయ్స్. నా కెమెరా ఉండండి, ఇంకా తిరగలేదు. అంటే హాయ్ చెప్పవు. జడ చూడండి గాయ్స్. హసి జడ. ఓకే. హాయ్ చెప్తాం. మా డాడీ ఆటో లోపల ఏం చూస్తున్నాడు నాకు తెలియట్లేదు. గర్ల్ ఏం కనిపించట్లా, అందరు బ్లూగా ఉన్నారు. అవతార్ మావాడు ప్లేస్ అడిగాడు. సో వీడికి ఇచ్చిన ప్లేస్ ఇదే అనమాట. హే గాయ్స్, బహుశా ఆటో సౌండ్కి మీకు వినిపించకపోవచ్చు, బట్ మేమైతే నడవడానికి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు టైం 9:17 అవుతుంది. సో అసలు నేనైతే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నాను, ఎందుకంటే ఈరోజు 2 న్యూ కమర్స్ కూడా ఉన్నారు మాతో పాటు. హాయ్ గాయ్స్, బాగా అబ్బా మెరుస్తున్నారు ఇద్దరు. సో 9:17 అవుతుంది టైం ఇప్పుడు. సో చూద్దాం మేము ఏ టైంకి కంప్లీట్ చేస్తామో. గైస్ మేమైతే రీచ్ అయ్యామన్నమాట. ఇక్కడ ఒక గేట్ దగ్గర, ఏం గేట్ అని కనుక్కొని చెప్తా ఉండండి. సో ఫస్ట్ గణేశాన్ని మొక్కుకొని మనం స్టార్ట్ చేయాలి మన వాకింగ్. ఓకే,
2 వేసుకోవాలి కదా నీకేడా ఆల్ సెట్ గైస్ నేను డబుల్ సాక్స్ వేసుకోండి ఎందుకంటే ఇక్కడ చిన్ని స్టోన్ వాళ్ళ ఆనియన్ వస్తుంటుంది సరే చిన్ని స్టోన్స్ ఉంటాయి అవి ఉద్దుకున్నాయి అనుకోండి సుర్రని తగులుతుంది ఓకేనా అందుకే 2 సాక్స్ వేసుకుంటున్నా లెట్స్ స్టార్ట్ అయ్యో పక్కకి వెళ్ళిపోయింది నా సాక్స్ ఓకే ఇక్కడ నా ఫ్రెండ్ నన్ను వీడియో తీద్దాం అనుకునింది బట్ జనాల్లో కలిసిపోయింది అనమాట అంత క్రౌడ్ ఉన్నారు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఇది వీకెండ్ అండ్ దట్ టు సెకండ్ సాటర్డే సండే ఇప్పటికి చాలాసార్లు చెప్పాను ఈ వ్లాగ్లో అంటే అర్థం చేసుకోండి వీకెండ్స్ ఆర్ క్రౌడెడ్ హే గాయ్స్ సో మేము ఇప్పుడే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతున్నాము ఇప్పుడు టైం అంటే 9:44 అవుతుంది ఏ టైం లోపల మేము కంప్లీట్ చేస్తాం పెట్టేసుకున్నాం ఆల్రెడీ సో ఇప్పుడు టైం 9:44 అవుతుంది సో చూద్దాం ఏ టైం లోపల మేము ఫినిష్ చేయగలుగుతాము అక్కడ హే గాయ్స్ సో మేము 2 లింగమ్స్ కంప్లీట్ చేసాం ఇంద్రలింగం అండ్ అగ్నిలింగం వెళ్తూ ఉన్నాం అసలు గాయ్స్ ఉరుములు వస్తున్నాయి గాయ్స్ ఫుల్గా ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు లెట్స్ సీ ఇంకో టెంపుల్ వచ్చింది ఇక్కడ జనాలు ఎక్కువ వస్తున్నారు కదా మమ్మీ గాయ్స్ ఇంద్రలింగం వచ్చినందుకు ఆనందపడకండి మళ్ళీ అగ్నిలింగం కనిపించినందుకు ఎగ్జైట్ అవ్వద్దండి ఆ తర్వాత లింగాలు కనిపించడానికి చాలా టైం పడుతుంది ఏమొద్దు మాధవి నాకు గాయ్స్ 2 లింగాలు దాటాయి అయ్యో 2 లింగాలు దాటా ఆ తర్వాత లింగం కోసం వెయిట్ చేస్తున్నాం హాయ్ గాయ్స్ సో ఇప్పుడు టైం 11:03 అలా అవుతుంది మేము ఇప్పుడు తిన్నామన్నమాట మేము 3 లింగాస్ కంప్లీట్ చేసాం గాయ్స్ వద్దు సో ఇంకా చాలా ఉంది నడవడానికి చూద్దాం త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం ట్రై ఏం చేయట్లా ఊరికే చెప్పా తిన్నా నెక్స్ట్ ఎంత స్పీడ్గా నడవగలుగుతానని ఆలోచిస్తున్నా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా మైండ్లో సరే చూద్దాం ఎంత దూరం నడవగలుగుతాం ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా కాలు స్టిఫ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది ఇంకా పోను ఎలా ఉంటుందో టైం ఎంతలో హే గాయ్స్ మేము నైరుతి లింగం దగ్గరకు వచ్చామన్నమాట 4th లింగం గిరి ప్రదక్షిణలో
పోదామా? కనిపిస్తుందా? సో గైస్ మేము వరుణలింగం దగ్గరకు వచ్చామన్నమాట. ఇంకా దీని తర్వాత వాయు, కుబేర, ఈశాన్య ఉంది. లెట్స్ గో. ఇటు తిరుగు. నొప్పిగా ఉంది గైస్. ఆగితే ఇంకా నొప్పి వస్తుంది. మాది నొప్పిగా ఉంది గైస్. అసలు ఎలా ఉంది శ్యామ్? ఫస్ట్ టైం నడుస్తున్నావు కదా, చాలా బాగుందా? చాలా ఎగ్జైటింగ్గా ఉందా? ఒకసారి పరిగెత్తి చూడు. హసి లెఫ్ట్కి రా. హసి నొప్పిగా ఉందా? హసి ఎలా ఉందా? హసి హాయ్, ఎలా ఉందో చెప్పు. మా వాళ్ళకి చెప్పు, ఫస్ట్ టైం బిగినర్ కదా నువ్వు. పెయిన్ ఈస్ ఓన్లీ కమ్మింగ్. కాళ్ళు మెల్లమెల్లగా ఇట్లా స్టోన్ అవుతున్నాయి గాయస్. అవడం ఏంటి, ఆల్రెడీ అయిపోయాయి. సో అది ఆ స్టోన్స్ని ఇలా ఇలా ఎత్తి 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 ఒక్కొక్కటిగా పెట్టి 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 ఇప్పుడే ఇలా అంటున్నావు. మొత్తం అన్ని కిలోమీటర్స్ అయిపోయాక ఇప్పుడే ఇలాగంటే ఇంకా వెళ్ళి పడుకున్నాక తర్వాత అసలు నీకేం తెలియదు. ఇంకా పైన అప్పర్ బాడీ మాత్రం సెన్సెస్ ఉంటాయి, లోయర్ బాడీకి అసలు ఏం తెలియదు అసలు. వాయులింగం ఎతకండి రా, ఎక్కడుందో. అక్కడ కింద ఉంది వాయులింగం. లింగంకి వచ్చేసామన్నమాట. ఇంకా 2 అనుకుంటా, 2 లింగాలు ఉన్నాయి. కాలు మామూలుగా అసలు సెన్స్ అసలు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. జరుగు మాది. సో గైస్ మేము కుబేర లింగం దగ్గరకు వచ్చామన్నమాట. ఇంకా నెక్స్ట్ ఈశాన్య లింగం ఉంది అంతే. ఆ తర్వాత ఈరోజు కొంచెం లెగ్స్ హ్యాండ్ ఇస్తున్నాయి గైస్, లెగ్స్ హ్యాండ్ ఇస్తున్నాయి. వావ్, ఓకే లెట్స్ గో. మర్చిపో. పదండి 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 పదండి. ఆ తర్వాత మనం నడుచులేదా ఏంటి? అక్కడి నుంచి చెప్తా పాప. సో లాస్ట్ లింగం దగ్గరకు వచ్చేసాము, ఈశాన్య లింగం. ఇదే అనమాట. ఇక్కడ నుంచి మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోయి మిగతా బ్లాగ్ రేపు కంటిన్యూ చేస్తాను. మా గిరి ప్రదక్షిణ అయిపోయింది గైస్. కొంచెం పెయిన్ఫుల్గా ఉన్న సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం.
హే గాయ్స్, సో ఇప్పుడు మేము అభిషేకంకి అయితే రెడీ అయిపోయాము. ఇప్పుడు టైం 7 అలా అవుతుందన్నమాట. నిన్న దర్శనం చేసుకొని మేము 9కి అలా స్టార్ట్ చేసాము నడవడము. 9:30 అయిపోయిందిలేండి. సో 9:30 9:45 నిన్న మెన్షన్ చేశాను, గుర్తులేదు. సో బట్ ఫినిష్ అవ్వడానికి మాత్రం 2 అయిపోయింది. అండ్ రూమ్కి వచ్చి 2:30, పడుకునేటప్పటికి 3 అట్లా అయిపోయింది అనమాట. సరిగ్గా నిద్ర రాలేదు, బట్ అలా 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 రెస్ట్ తీసుకున్నాం బెడ్ మీద. అండ్ మార్నింగ్ 6కి అట్లా లేచి రెడీ అయ్యాము. సో ఇప్పుడు ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము దర్శనంకి వెళ్ళడానికి. అక్కడ కార్ కన్నా ఆటో బెస్ట్ అని చెప్పి ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. సో అభిషేకం ఈ దర్శనం ఎలా అవుతుందో చూద్దాము. అండ్ క్రౌడ్ చాలా ఉనింది. ఆటో వచ్చేసింది గైస్ మాకు. నాకు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, కుంటున్నా నేను. బట్ ఓకే, సో మళ్ళీ అప్డేట్ చేస్తాను. క్రౌడ్ చాలా ఉన్నింది, ఎందుకంటే లాంగ్ వీకెండ్, దట్టు సాటర్డే సండే 2 లీవ్స్ కదా. సో అందుకని క్రౌడ్ మామూలుగా వీకెండ్స్లోనే క్రౌడ్ ఉంటుంది. అండ్ దట్టు ఇప్పుడు సెకండ్ సాటర్డే సండే వచ్చింది కాబట్టి చాలా క్రౌడ్ నిన్నారు. లెట్స్ గో. వీడు చూడు, అందరికన్నా ఊరికి ముందు చెయ్యి మధ్యలో ఉండి నీకే అలా ఉంటే మూలలు కూర్చున్న వీళ్ళు చూడు ఎంత ధైర్యంగా ఉన్నారు. నేను చెప్పను. హే గాయ్స్, సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. చెప్పా కదా అభిషేకంకి వచ్చామన్నమాట. ఇప్పుడు 7:30 అలా అవుతుంది. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇది ప్లస్ వీకెండ్ కాబట్టి క్రౌడ్ అనేది ఆబ్వియస్లీ ఉంటారు. సో లెట్స్ సీ దర్శనం ఎలా జరుగుతుందో. సో గైస్, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దేవుడి ముందు చాలాసేపు కూర్చున్నామన్నమాట. అసలు ఆ ఫీలింగ్ అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, అది బియాండ్ వర్డ్స్. నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ గిరి ప్రదక్షిణ కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. అండ్ ఇప్పుడు అభిషేకం తర్వాత మేము రూమ్కి వచ్చి కొంతసేపు రెస్ట్ తీసుకొని, బాడీకి అస్సలు రెస్ట్ లేదు. సో అలా కొంతసేపు రిలాక్స్ అయ్యి తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాము. నాకైతే ఈ ట్రిప్ చాలా ఫేవరెట్, ఎందుకంటే టెంపుల్స్ విజిట్ చేసే ప్రతి ట్రిప్ నాకు ఫేవరెట్టే. ఇలాంటి వ్లాగ్స్ మళ్ళీ ఎన్నెన్నో చేయాలని కోరుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కింద ఉండే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.